కొన్ని టీంలైతే కొంతమంది ప్లేయర్స్‌ని అయితే ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. మరి ఆ ప్లేయర్స్ ఎవరు? ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలైతే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నవంబర్ 15న మన రిటెన్షన్స్ అయితే జరగబోతున్నాయి. మరి ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గనుక వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇక మొదటి ప్లేయర్ వచ్చేసైతే వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్‌నైతే మన ఆర్‌సీబీ వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి కేకేఆర్ టీమ్‌కి అయితే దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు. మరి అలాంటి ప్లేయర్‌ని అయితే మన ఆర్‌సీబీ వాళ్ళు అయితే ట్రేడ్ చేసుకుందామని అనుకుంటున్నారు. ఇక మన కేకేఆర్ వాళ్ళు ఒప్పుకుంటారా? వెంకటేష్ అయ్యర్‌కి బదులుగా జాకో బెత్తల్‌ని, లివింగ్‌స్టోన్‌ని ఇవ్వమంటూ అయితే అడిగారు. మరి చెత్త పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి మన వెంకటేష్ అయ్యర్ అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కేకేఆర్ టీమ్‌కి. మరి అలాంటి ప్లేయర్‌ని అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్‌తో పోలుస్తున్నారు. మరి నాకైతే అర్థమైతలే. ఆర్‌సీబీ వాళ్ళు అయితే వెంకటేష్ అయ్యర్‌ని తీసుకుందామని గట్టెక్కి కూర్చున్నారు. మరి ఆర్‌సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్లేయర్‌ని తీసుకుంటారో తీసుకోరో అయితే రూమర్స్ అయితే ఏం బయటికి రావట్లేవు. మరి వెంకటేష్ అయ్యర్‌ని తీసుకుందామని అయితే గట్టిగా కూర్చుంది మన ఆర్‌సీబీ మేనేజ్మెంటు. బట్ తెలియట్లేదు భయ్యా. మన లివింగ్‌స్టోన్ అయితే దారుణంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అతనితో ఇతన్ని ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. జాకో బెతల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. మరి జాకో బెతల్ని అయితే ఉంచుకుంటే మంచిగా ఉంటుంది ఆర్‌సీబీ టీము. మరి లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఆర్‌సీబీ టీంలో ఎక్కువగా లేరు కాబట్టి మన జాకో బెతల్ ఉండి అద్భుతమైన విధ్వంసం చేశాడు 2025 ఐపీఎల్‌లో. కొన్ని మ్యాచ్లు ఆడినా కానీ ఆ ఒకే మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. మరి అలాంటి ప్లేయర్ని ఉంచుకొని మన లివింగ్‌స్టోన్ని ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లివింగ్‌స్టోన్ దారుణంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇతన్ని వదులుకుంటే బాగానే ఉంటుంది మన ఆర్‌సీబీ టీం. మరి లివింగ్‌స్టోన్ అయితే ఆర్‌సీబీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు. మరి ఒకవేళ లివింగ్‌స్టోన్ ఆడి ఉంటే కనుక మిడిల్ ఆర్డర్లో ఆర్‌సీబీ అంత స్ట్రాంగెస్ట్ టీం ఎక్కడా ఉండేది కాదు. మరి లివింగ్‌స్టోన్ అయితే వదులుకోవాలని చూస్తుంది ఆర్‌సీబీ వాళ్ళు. మరి వెంకటేష్ అయ్యర్‌తో లివింగ్‌స్టోన్కి అయితే సెట్ అయిపోతుంది ట్రేడు. మరి ఒకవేళ ఒక్క ప్లేయర్ని అడిగితే కనుక కేకేఆర్ వాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తుంది ట్రేడ్ మన ఆర్‌సీబీ మేనేజ్మెంటు. మరి వెంకటేష్ అయ్యర్‌తో బాగానే ఉంటుందా ట్రేడు, లేకపోతే క్యాన్సిల్ చేస్తే బాగుంటుందా ఈ డీల్ అయితే మీరే కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది. ఈ డీల్ కూడా ఆల్మోస్ట్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మన జడేజాని అయితే సిఎస్కే నుంచి మన సంజు శాంసన్కి అయితే ట్రేడ్ చేసింది సిఎస్కే మేనేజ్మెంటు. మరి సంజు శాంసన్ అయితే ఎప్పుడు వస్తాడని చూసి ఆఖరికి మన జడేజాతో అయితే ట్రేడ్ చేసుకుంది. మరి సంజు శాంసన్ కోసం అయితే మంచి ప్లేయర్స్ని వదులుకుంటుంది మన సిఎస్కే టీం. ఫస్టే అనుకుంది ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఇచ్చేద్దామని అనుకుందంట. బట్ ఆ కళ నెరవేరిపోయింది. మన జడేజాని అయితే ఇచ్చేసింది మన సిఎస్కే మేనేజ్మెంటు. వీళ్ళైతే చాలా పెద్ద తప్పే చేస్తున్నారు. జడ్డు 3 టైటిల్ గెలిపించాడు మన సిఎస్కే టీంకి. మరి అలాంటి జడేజాని అయితే వదులుకోవాలని ఎలాంటి ఆలోచన వచ్చిందో మన సిఎస్కే మేనేజ్మెంట్కి చూడండి భయ్యా. 13 సంవత్సరాలుగా నమ్మకంతో ఆడాడు మన జడేజా. మరి అలాంటి జడ్డునైతే మోసం చేసింది మన సిఎస్కే మేనేజ్మెంటు. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే కనుక సంజు శాంసన్ అయితే ఆర్ఆర్లో నేనైతే అస్సలకే ఆడినాను అంటూ ఆర్ఆర్ మేనేజ్మెంట్ని వేరే టీంతో ట్రేడ్ చేసుకోమంటూ బలవంతం పెట్టేశాడు. ఆ బలవంతం పెట్టడం వల్ల మన ఆర్ఆర్ వాళ్ళు అయితే సిఎస్కేతో ట్రేడ్కి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి ఈ ప్లేయర్స్ ఓకే అంటే కనుక ఇక వేరే టీంలకు అయితే వెళ్ళిపోతారు ఈ ఇద్దరు ప్లేయర్స్. మరి సిఎస్కే అయితే భారీ దెబ్బ తీసింది మన రవీంద్ర జడేజాని. జడ్డుపై 13 సంవత్సరాలుగా ఇంత నమ్మకంతో ఆడిన ప్లేయర్ని మోసం చేసిందంటే నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు భయ్యా. మరి 2023లో 2 బంతుల్లో 10 పరుగులు కొట్టాలనగానే మన జడేజా వచ్చేసి ఇక కొట్టి అయితే మ్యాచ్ని గెలిపించాడు భయ్యా. కప్పును కూడా అందించాడు మన సిఎస్కే టీంకి. మరి అలాంటి జడ్డునైతే వదులుకోబోతుంది మన సిఎస్కే మేనేజ్మెంటు. మరి వీళ్ళు ఆలోచించలేదు భయ్యా. మన సంజు ఇస్తాననగానే మన సిఎస్కే వాళ్ళు అయితే జడేజాతో అయితే ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మన ఆర్ఆర్ వాళ్ళు అయితే బిగ్ డిమాండ్ చేశారు. జడ్డుని శామ్ కరణ్ ఇవ్వమంటూ అడిగారు భయ్యా. మరి ఆఖరికి అయితే జడేజా అయితే ట్రేడ్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి జడ్డుపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. వెళ్తేనే బాగుంటుండేనా లేకపోతే ఉంటే బాగుంటుందా కింద కామెంట్ చేసి మీరే చెప్పేసండి. నెంబర్ 3 పేరు వచ్చేసి అయితే మన ఇషాన్ కిషన్ అయితే ఎస్ఆర్ఎస్ టీంకి వచ్చిన మొదటి మ్యాచ్లోనే 106 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. మరి దాని తర్వాత మ్యాచ్లో చూసుకుంటే కనుక సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు మన ఇషాన్ కిషన్. మరి పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే రిలీజ్ చేయాలని అనుకోవట్లేదు. ఓన్లీ ట్రేడ్ చేసుకుందామని అనుకుంటుంది వేరే టీమ్స్తో. ఒక మంచి ప్లేయర్ వస్తే కనుక ఇషాన్ కిషన్ అయితే డీల్కి కన్ఫర్మ్ చేద్దామని అనుకుంటుంది.
మరి మన ముంబై వాళ్ళు అయితే ఇషాన్ కిషన్ని మళ్ళీ ముంబైలోకి రప్పిద్దామని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇక మన ముంబై వాళ్ళు ఆగకుండా అయితే ఇషాన్ కిషన్ ఇస్తే మేము డీల్ క్యాష్ చేసుకుంటామని అన్నారు. ఇక మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు తగ్గేదే అంటూ మాకు తిలక్ వర్మని ఇస్తే కనుక మేము ఈ ట్రేడ్కి అయితే ఒప్పుకుంటామని అన్నారు. క్యాష్ డీల్ మాకు అవసరం లేదు, ఓన్లీ ట్రేడ్ చేసుకుంటామంటే చెప్పండి, మాకు తిలక్ వర్మని ఇచ్చేసేయండి, మేము ఇప్పుడే వెంటనే ఒప్పుకుంటామని అన్నారు. మరి ఇక మన ముంబై వాళ్ళు అయితే కింద మీద అయిపోయారు భయ్యా. ఇక స్లో డౌన్ అయితే చేసుకున్నారు మన ముంబై వాళ్ళు. ఇక ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ కావడం లేదు, ముంబైలో ఆగిపోయినట్టే కొడుతుంది. మరి ఒకవేళ ట్రేడ్ కన్ఫర్మ్ అయితే కనుక బాగుంటుంది భయ్యా. తిలక్ వర్మ వస్తే మన ఎస్ఆర్హెచ్కి తెలుగు స్టార్ మన తిలక్ వర్మ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు ఎస్ఆర్హెచ్ టీంలో. మరి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. తిలక్ వర్మ మన ఇషాన్ కిషన్ ట్రేడ్ బాగుంటుందా లేదా? ఇక నెంబర్ 4 లాస్ట్ పేరు వచ్చేసి మన కేఎల్ రాహుల్. మరి కేఎల్ రాహుల్ని కేకేఆర్లోకి రప్పించాలని అయితే డెవిన్ బ్రావో అయితే గట్టెక్కి కూర్చున్నాడు భయ్యా. ఎందుకంటే ఇప్పుడు మన కేకేఆర్ టీంకి వికెట్ కీపింగ్ కావాలి, క్యాప్టెన్సీ కావాలి, ఇక మంచి ఓపెనర్ అయితే కావాలి. అలాంటి లక్షణాలన్నీ మన కేఎల్ రాహుల్ ఉన్నాయి కాబట్టి అతన్ని రప్పిద్దామని అయితే గట్టిగా డిమాండ్ చేస్తుంది మన కేకేఆర్ మేనేజ్మెంట్. కేకేఆర్ టీంలోకి ఇప్పుడు అజికే రహానే కూడా అంత అద్భుతంగా క్యాప్టెన్సీ చేయలేకపోతున్నాడు. మళ్ళీ అతనికి అనుభవం కూడా లేదు భయ్యా. మన కేఎల్ రాహుల్కి అయితే చాలా అనుభవం ఉంది కాబట్టి కేకేఆర్లోకి వెళ్తే బాగానే ఉంటుంది. బట్ ఢిల్లీలో ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా అంత బాగా అయితే క్యాప్టెన్సీ చేయలేకపోతున్నాడు. మరి ఢిల్లీ వాళ్ళు ఎలా వదులుకుంటారు మన కేఎల్ రాహుల్ని? మరి ఒకవేళ వదిలితే కనుక లక్కనే చెప్పాలి కేకేఆర్ టీంకి. కాకపోతే డెవిన్ బ్రావో అయితే గట్టిగా కాచుకొని వచ్చినాడు కేకేఆర్ని ఎలాగైనా రప్పించాలని. మరి ఈ 4 ట్రేడ్స్లలో కన్ఫర్మ్ అయిన ట్రేడ్ మాత్రం ఒకటే, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన సంజు శాంసన్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్యా. మరి నెక్స్ట్ మీకు ఏ టీం మీద వీడియో కావాలో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. మరి ఫస్ట్ వచ్చిన కామెంట్కి అయితే నేను ఆ టీం మీద ఖచ్చితంగా వీడియో తీస్తాను. బట్ ఈ 4 ప్లేయర్స్లలో ఒక ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ 3 ట్రేడ్లు అయితే కన్ఫర్మ్ కాబోతున్నాయా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి. మరి నాకైతే అంత నమ్మకం లేదు భయ్యా. ఇంకా అయితే మన కేఎల్ రాహుల్దే కంపల్సరీ కావాలి. ఎందుకంటే కేకేఆర్ టీంకి ఇప్పుడు అలాంటి పేరు అవసరం కాబట్టి మన డెవిన్ బ్రేవో కూడా అద్భుతంగా కట్టెక్కి కూర్చున్నాడు. ఖచ్చితంగా మనకు కేఎల్ రాహుల్ కావాలని. మరి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా క్షమించాలని కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోతో కలుద్దాం భయ్యా. మరి నెక్స్ట్ ఏ వీడియో మీద కావాలో, మీకు ఏ టీం మీద వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటా, బాయ్ బాయ్.